నమస్తే ఫ్రెండ్స్, నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మలు నానమ్మలు చేసి పెట్టే బెల్లం కొబ్బరి రొట్టె అయితే ప్రిపేర్ చేశానండి. ట్రెడిషనల్ రెసిపీ అయినా సరే టేస్ట్ అదిరిపోతుంది. పిల్లలకి కేక్స్ అయ్యి కట్టా పెట్టకుండా ఇలాంటివి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే తయారు చేసి పెట్టండి. చాలా టేస్టీగా అయితే ఎంజాయ్ చేస్తారు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక కప్పు రైస్ రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ రవ్వ మనకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది కాబట్టి ఈజీగా అయితే మనం ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక 1 కప్పు రైస్ రవ్వ అయితే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. అలా పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ రవ్వను అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి ఈ రవ్వ అయితే యాడ్ చేసేయండి. రవ్వ చల్లారుతుంది. అంతలోకి మనం మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. చూడండి, ఇలా ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టండి. పెట్టిన తర్వాత ఒక 2 స్పూన్స్ గీ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఈ గీ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఉంటే పచ్చి కొబ్బరి తురుము తీసుకోండి. నేనైతే ఇలా ఎండు కొబ్బరి తురుము అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 కప్పు. నాకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదు, అందుకని ఎండు కొబ్బరి అయితే 1/2 కప్పు యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. పచ్చి కొబ్బరి యాడ్ చేసామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇలా ఎండు కొబ్బరి 1/2 కప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు నేనైతే ఒక 1/2 అవర్ ముందు పెట్టుకున్నాను. అది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. పచ్చి కొబ్బరి అయితే కొంచెం 1 మినిట్ పాటు ఫ్రై చేయండి. ఎండు కొబ్బరి అయితే మాత్రం జస్ట్ అది హీట్ అయితే సరిపోతుంది. ఇలా రెండు కలిపి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్ రైస్ రవ్వకి 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్తో యాడ్ చేసుకోండి. ఒక 2 కప్స్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియో అవసరమైతే షేర్ చేయండి. చూడండి, ఇలా ఒక 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో 3/4 కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను నేను. బెల్లం అనేది మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇంతని క్వాంటిటీ ఏమి చెప్పనవసరం లేదు. నేనైతే 3/4 కప్పు యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒక 2 ఇలాచి ఇలా దంచుకుని యాడ్ చేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనకు బెల్లం కరిగి మనకి ఒక మరుగు రావాలన్నమాట. ఇలా పొంగు రావాలి. అలా వస్తే మనకి అప్పుడు రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది కదా. ఇలా బాయిల్ అయినప్పుడు మనం రైస్ రవ్వ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేయొద్దు, మనకు బెల్లంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రైస్ రవ్వ అయితే యాడ్ చేసేయండి. యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ఇలా బాగా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే మనకి ఈ రైస్ రవ్వ అనేది వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని కొంచెం దగ్గరగా వస్తుంది. మీకు నేను చూపిస్తాను చూడండి. ఇలా కలుపుతూ ఉంటేనే మనకి రవ్వ అనేది వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇది సింపుల్ ప్రాసెస్ అయినా సరే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. పిల్లలకి బేకరీ ఐటమ్స్ అవి పెట్టకుండా ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇలా మనకి దగ్గరికి అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదంతా ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ గీ కానీ ఆయిల్ కానీ ఇలా అంచుల వెంపట అయితే వేయండి. ఇలా అంచుల వెంపట మిడిల్లోని ఆయిల్ కానీ గీ కానీ ఇలా వేయండి. వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉండిచ్చి మూత పెట్టి ఒక 7-8 నిమిషాల పాటు అలా వదిలేస్తే పర్ఫెక్ట్గా మనకి ఈ కొబ్బరి బెల్లం రొట్టె అయితే ప్రిపేర్ అయిపోతుందండి. మనకి ఇది ఉడికిందా లేదా అన్నది ఎలా తెలుస్తుందో మీకు నేను చూపిస్తాను చూడండి. ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను. ఉడికిపోయిన తర్వాత చూడండి, పైన మనకి చక్క రవ్వ అనేది కుక్ అయినట్టు కనబడుతుంది. అలాగే అంచుల వెంపట మంచి గోల్డెన్ కలర్ అనేది వస్తుందండి. అలా వస్తే అడుగున మనకి కేక్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్టే. చూడండి, అంచుల వెంబట కలర్ అయితే చేంజ్ అయింది కదా. అలా వస్తే మనకి కొబ్బరి రొట్టె అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఎడ్జెస్ అన్నీ ఇలా ఒకసారి గరిటతో కానీ అట్లకర్రతో కానీ ఎడ్జెస్ అన్నీ లూజ్ చేసుకుని ఒక ప్లేట్ దానిపైన బోర్లించి డీమోల్ చేసుకోండి.
ఇలా తిరిగేస్తే మనకి చక్కగా ఈ రొట్టె అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఎమ్మి ఎమ్మి కొబ్బరి రొట్టె అయితే ప్రిపేర్ అయిపోయింది. హెల్తీగా పిల్లలకి ఎలాంటి స్నాక్స్ అయితే రెడీ చేసి పెట్టండి, ట్రెడిషనల్ రెసిపీస్. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చిందా లేదా ఏంటన్నది నాకు కామెంట్ చేయండి. మీరు ఏమైనా ట్రై చేస్తే ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్.